హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకుందో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఈ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే, ఇక్కడ నేను బాదామి కట్ చేసి తీసుకున్నానండి, అలాగే వాల్నట్స్, కిస్మిస్, అలాగే జీడిపప్పు, పిస్తా పప్పులండి, 2-3 యాలకులు, ఎండు కొబ్బరి, గసగసాలు, ఈ గింజలండి, అంటే పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు అలా ఉంటాయి కదా, ఈ 2-3 రకాల గింజలు, ఇది ఆవు నెయ్యి, అలాగే ఈ అన్నిటితో పాటు డేట్స్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ లైన్ డేట్స్ తీసుకున్నాను. ఏంటో మరి తెలియదు కానీ ఈ లైన్ డేట్స్ ప్యాకెట్ మీద లోపల గింజలన్నీ తీసేసి వాష్ చేసి తినాలని చెప్పారు. అది కూడా ఉందండి, అందుకే నేను కడిగేసి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేసుకుందో చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఆవుని వేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నానని చెప్పానే బాదం పప్పు అవన్నీ వేసుకొని నింపాదిగా వేయించుకోవాలండి. సిమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. అవంతా వేగిపోయాక ఈ పక్కన తీసేసుకొని అదే ప్యాన్కి ఇంకొంచెం ఆవుని వేసేసుకొని జీడిపప్పు వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా అలాగే సిమ్లోనే నింపాదిగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసేసుకొని అదే ప్యాన్కి మళ్ళీ కిస్మిస్లు వేసేసుకోవాలి. కిస్మిస్లు ఎలాగో గమ్మునే వేగిపోతాయండి, స్పీడ్గా వేగిపోతాయి కాబట్టి దగ్గరుండి తిప్పుకొని గమ్మునే తీసేసుకోవాలి. అలాగే దీంట్లోనే నేను ఇక్కడ వాల్నట్స్ వేసుకుంటున్నానండి. వాల్నట్స్ కూడా మనం ఇరుగొట్టేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే వేసుకుంటే సరిగ్గా వేయవండి, మళ్ళీ ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సి వస్తుంది. అందుకే చిన్న ముక్కలు చేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే దీనికి పిస్తా పప్పులు కూడా వేసేసుకున్నానండి. నేను ఇక్కడ కట్ చేసుకోలేదు, పిస్తా పప్పు ఎలా ఉంటే అలాగే తీసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి అయిపోయాక గింజలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. నేను ముందే చెప్పినట్టు ఇక్కడ నేను 2-3 రకాల గింజలు తీసేసుకున్నాను. పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు, కర్బూజకాయ గింజలు, అలాగే గుమ్మడికాయ గింజలు కూడా తీసుకోవాలండి. తీసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అదే ప్యాన్కి కొంచెం నెయ్యి వేసేసుకొని దీనికి ఇప్పుడు గసగసాలు వేసేసుకోవాలండి. గసగసాలు ఎక్కువసేపు వేగవు, గమనే వేగిపోతాయి. దాంట్లోనే ఎండు కొబ్బరి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఎండు కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి వేసేసుకొని నేను ఇందాక చూపించాను కదండి డేట్స్ అంతా కడిగేసి శుభ్రంగా అవి వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఈ కొంచెం వేసేసుకొని మిక్సీ ఆడేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, అలాగే బాగా మెత్తగా కూడా ఆడుకోకూడదు కదండి, కొంచెం గరగ్గానే ఉండాలి. అన్నీ కొంచెం వేసేసుకొని బాగా తిప్పేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని చల్లారే లోపలే ఇది ఉండగట్టేసుకోవాలండి. బాగా మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి ముందు, ఎందుకంటే ఇక్కడ మేము డేట్స్ని సపరేట్గా ఆడేవండి, ఎందుకంటే ముద్ద కింద అయిపోతుంది. అదేమో నట్స్ ఏమో పొడి కింద ఉంటాయి కదా, బాగా నలగదని సపరేట్గా ఆడేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని చిన్న లడ్డూలాగా చుట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా స్టోర్ ఉంటాయండి. అసలు వాటర్ అనేది ఎక్కడ టచ్ చేయకూడదు. నేను ఇక్కడ కూడా డేట్స్ కడిగేటప్పుడు ఆడ మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇక్కడ కడిగానండి, లేకపోతే కడిగేదాన్ని కాదు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా ఉంటుంది. నేను ఇది యాక్చువల్లీ 3rd టైం చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పొద్దున బ్రష్ చేసుకోగానే ఓట్స్లో ఇది డైలీ ఒకటి తీసుకుంటున్నాను. పాలు కూడా బాగా పడతాయండి దీనికి, చాలా బాగుంటుంది. దీన్ని గర్భిణీలు, పానంతరాలు, అలాగే పాలిచ్చే తల్లులు కూడా తీసుకోవచ్చండి, చాలా మంచిది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.